ఒక పచ్చని అడవి అంచున ఉన్న చిన్న గ్రామంలో గోపయ్య అనే పేద రైతు నివసించేవాడు. అతనికి జీవనాధారం ఒక్కటే ఆవు. ఆ ఆవును అతను తన బిడ్డలాగానే ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం ఆవును అడవి అంచు వరకు మేపేందుకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆవు కూడా గోపయ్యను నమ్మి నిశ్శబ్దంగా అతని వెంటే నడిచేది. ఒకరోజు సాయంత్రం ఆలస్యమైంది. అడవిలో గడ్డి ఎక్కువగా ఉండడంతో ఆవు దూరంగా వెళ్ళిపోయింది. గోపయ్య వెతుకుతూ ఉండగా చీకటి పడిపోయింది. అప్పటికే అడవి నిశ్శబ్దంగా మారింది. ఒక్కసారిగా పొదల్లోంచి పెద్ద పులి బయటకు వచ్చింది. ఆవు పులిని చూసి భయంతో వణికిపోయింది. పరుగెత్తడానికి కూడా శక్తి లేక నిలబడి అక్కడే ఉంది. పులి గంభీరంగా ఆవు దగ్గరకు వచ్చింది. ఆకలితో ఉన్న పులి కళ్ళల్లో క్రూరత్వం కనిపించింది. ఆవు కన్నీళ్లతో పులిని చూసి, పులిరాజా, నన్ను ఇప్పుడే చంపవద్దు. ఇంట్లో నా దూడ ఉంది. దానికి పాలు ఇవ్వకుండా నేను చనిపోతే అది బతకదు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి దానికి పాలు ఇచ్చి తిరిగి వస్తాను. అప్పుడు నీవు నన్ను తినొచ్చు అని వినయంగా వేడుకుంది. పులి మొదట నవ్వింది. ఎవరు నమ్ముతారు ఇలా తిరిగి వస్తావని అని అడిగింది పులి. ఆవు ధైర్యంగా, నిజాయితీ నా మాటకు హామీ. మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా వస్తాను అని చెప్పింది. ఆవు మాటల్లో నిజాయితీ చూసి పులి ఆశ్చర్యపోయింది. కొద్దిసేపు ఆలోచించి, సరే, సూర్యుడు పూర్తిగా మాయమయ్యేలోపు తిరిగి రాకపోతే నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని హెచ్చరించింది. ఆవు వేగంగా గ్రామం వైపు నడిచింది. ఇంటికి చేరగానే దూడకు పాలు ఇచ్చింది. అప్పుడు గోపయ్యకు జరిగిందంతా చెప్పింది. గోపయ్య కన్నీళ్లతో, నిన్ను వదిలి ఎలా ఉండగలను అని అడిగాడు. ఆవు శాంతంగా, మాట నిలబెట్టుకోవడం ధర్మం. నేను వెళ్ళకపోతే నిజాయితీకి విలువ ఉండదు అని చెప్పింది. గోపయ్య ఎంత వేడుకున్నా ఆవు అడవికి తిరిగి వెళ్ళింది. ఆవు పులి ఉన్న చోటికి చేరింది. ఆవు తిరిగి రావడం చూసి పులికి నమ్మలేని ఆశ్చర్యం కలిగింది. నువ్వు నిజంగా వచ్చావా అని అడిగింది. ఆవు తల వంచి, మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను అని చెప్పింది. ఆ క్షణంలో పులి మనసు మారిపోయింది. నీలాంటి నిజాయితీ ఉన్న జీవిని నేను చంపలేను. నీవు స్వేచ్ఛగా వెళ్ళిపో అని చెప్పింది. ఆవు ఆనందంతో పులికి నమస్కరించింది. అదే సమయంలో అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. పులి చిక్కుల్లో పడింది. పులి అప్పటికి చాలా గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విన్న ఆవు తిరిగి వచ్చింది. గోపయ్యను కూడా పిలిచింది. గ్రామస్తుల సహాయంతో వేటగాళ్లను తరిమేశారు. పులి ప్రాణాలతో బయటపడింది. పులి ఆవును కృతజ్ఞతతో చూసి, నిజాయితీ కృతజ్ఞత అంటే ఏమిటో నీవు నాకు నేర్పావు అని చెప్పింది. ఆ రోజు నుంచి పులి గ్రామం వైపు ఎప్పుడూ రాలేదు. ఆవు ప్రశాంతంగా తన దూడతో జీవించసాగింది. గ్రామస్తులు ఈ కథను తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ కథలో నీతి ఏంటంటే, మాట నిలబెట్టుకోవడం క్రూరమైన మనసులను మార్చగల శక్తి కలిగి ఉంటుంది.